ఎస్, మనతో పాటుగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు. హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో చాలా తప్పులు జరుగుతున్నాయనేటువంటి ఆవేదన అయితే వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడో 40 ఏళ్ల కింద ఉన్నటువంటి పట్టాలు ఆధారాలతో తనైతే రావడం జరిగింది. సో ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ పట్టాలన్నీ మీరు చూపిస్తూ ఉన్నారు కదా, కానీ ఇవన్నీ కూడా ఆ కబ్జా చేసినటువంటి భూములు అనేటువంటి మాట హైడ్రా చెప్తా ఉంది. ఇది పట్టా ఇచ్చింది ఎవరంటే ఇది గవర్నమెంటే కదా, ఇది ఒరిజినల్ కాదు కదా. హైడ్రా అనేది నిన్నమున పుట్టింది, అది హైడ్రా కాదు. అది జిహెచ్ఎంసీ వాళ్ళు దాన్ని ఒక హైడ్రా తయారు చేసుకొని పైసలు పెట్టుకొని కొనుక్కుంటున్న హైడ్రా. అది హైడ్రా కాదు. అది హైడ్రా అనేది చూడండి, దీనికి ఇచ్చి దీనికి ఓల్పాత మీ గవర్నమెంటే ఉండే కదా. 1981 ఏ గవర్నమెంట్ ఉంది? 6 ఇచ్చారు కాబట్టి మేము ఓపెన్ చూసాం. 50-60 ఏళ్ళ కింద ఉన్న వాళ్ళ దగ్గర రాకండి, ఉన్నదాన్ని కాపాడండి, ప్రజలు భయభ్రాంతులు చేయకండి. ఎవరన్నా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు యాక్షన్ తీసుకోండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా అనేసి వదిలిపెడితే మంచిగా ఉన్నది చేస్తాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో హైడ్రా ఉపయోగమే అని చెప్పేసి మీరు గతంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క స్టేట్మెంట్ కట్టుబడి ఉన్నారా? లేదు అంటే మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ కూల్చివేతలు జరుగుతాయనేటువంటి వార్తలు ఆ రోజున స్వాగతించినప్పుడు ఏం చెప్పాను నేను, మీరు కావాలని తెప్పించుకోండి, తొలివేలు తెప్పించుకోండి. ఏం చెప్పాను? మీరు హైడ్రా అనేటటువంటి నిరుపేదలు రాకండి, గరీబందరు రాకుండా ఎవరెవరైతే ఆక్రమించి కట్టుకున్న పెద్ద పెద్ద భూస్వాములు వాళ్ళ దగ్గర తెర వెళ్ళండి అని చెప్పాను. ఆ రోజున మాట్లాడు. అది ఏం చేస్తూ నిరుపేదల దగ్గరకు వస్తుంది. మన బుచ్చమ్మ చనిపోయింది ఊరు పెట్టుకొని, ఏం చేయమంటావు? ప్రజలు ఉంటేనే నేను గెలిచాను, ప్రజలు లేకపోతే నేను లేను. కాబట్టి ప్రజల పక్షాన ఖచ్చితంగా పోరాడతా. హైదరాబాద్ దగ్గర అవసరమైతే నా కాంక్షగా హైదరాబాద్ ప్రజల మీద పోరాడతాను, భయపడాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి విషయంలో హైడ్రా వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తానికి కూల్చివేతలు జరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. మొత్తం మీద అట్లాంటి పరిస్థితి వస్తే ఎలాంటి రియాక్షన్ మీ నుంచి ఉంటుంది? చాలా న్యాయస్థానం ఉంది, న్యాయస్థానానికి వెళ్తాం. మనం వేలం న్యాయస్థానం ఉంది కదా, డిస్మిస్ చేసి కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా నిన్న. మేము కోర్టుకు వెళ్తాం. 70-80 ఉన్న వాళ్ళని కూలగొడతామంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఎట్టి పది వదలం. ప్రభుత్వానికి ఏం సలహా ఇవ్వబోతా ఉన్నారు హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో? ఏమంటున్నా, నిరుపేదల దగ్గర రాకండి, నిరుపేదల దగ్గర రాకుండా ఉన్నటువంటి దాన్ని నిరుపేదలను వదిలిపెట్టి ఉన్నటువంటి కాపాడు, పూటికలు తీయండి, దాన్ని డెవలప్ చేయండి, దానికి ఎస్టీపీలు పెట్టండి, ఇవన్నీ చేయండి. మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం. కానీ నిరుపేద 70-80 ఉన్న కూలగొడతామంటాం, ఒప్పుకునే ప్రసక్తి లేదు. దేనికన్నా సిద్ధపడతాం. మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? కబ్జాలు జరిగినాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకు అనిపిస్తూ ఉందా? మీరు దాదాపుగా అక్కడ ఎమ్మెల్యే కొనసాగుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కూకట్పల్లిలో ఉన్నటువంటి చెరువులు కబ్జా అయినటువంటి దృష్టి ఏమైనా ఉందా మీకు? మీరు ఒకటే అడుగుతాను నేను, కబ్జాని ఎట్లా? మీరు నిరుపేదలు కట్టుకున్నారు, ఎప్పుడు 40-50 ఏళ్ళు 70 ఏళ్ళకి కట్టుకున్నారు. వాళ్ళు కబ్జాదారులు అంటే ఎట్లా? మీరు పబ్లిక్ కబ్జాదారులు అంటే ఎట్లా? మీకు ఓట్లేసిన పాపానికి కబ్జాదారులు అంటావా? హైదరాబాద్ నగరంలో తీసుకొచ్చి వాళ్ళు కూలి పని చేసుకుని కట్టుకున్న వాళ్ళకు కబ్జా అంటావా? కబ్జానే మాట మాట్లాడకు. ఎప్పుడో గతంలో నీ ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళని కాపాడమని అడుగుతా ఉన్నాను. నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి నువ్వు ప్రజల సేవ చేయమని అడుగుతా ఉన్నాం. ఒక శాసనసభను హైదరాబాద్ ప్రాపర్ మేము, మాకు వేరే ఊరు లేదు, వేరే జిల్లా లేదు, నాది హైదరాబాద్ ప్రాపర్. కాబట్టి హైదరాబాద్ జరుగుతున్నటువంటి గొలుగు సెట్ల కట్లు ఎట్లుండే, చెరువులు ఎట్లుండే, నాలలు ఎట్లుండే అన్నీ తెలుసు. కొంతమందికి ఆ రోజున కట్టుకున్న వాళ్ళు నిరుపేదలు తొలగియకండి, నిరుపేదలు పుట్టగొట్టకండి, వాళ్ళ పానాలు తీయకుండా తెలియజేస్తాం. చెరువులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా సరిగ్గా లేవు, 4 రకాలైనటువంటి వివరాలు ఇస్తున్నారు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. మీరు ఎట్లాంటి తప్పులు జరుగుతూ ఉన్నాయి అనుకోవచ్చు? ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టా, అందుగురించి పైన పెట్టా. అసలు ఎవరు కరెక్ట్? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కరెక్టా, రెవెన్యూ డిపార్ట్మెంట్ కరెక్టా, ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. కానీ అందుగురించే మీరే చెప్పండి, కలెక్టర్ గారు చెప్పాలి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చెప్పాలి ఏది కరెక్ట్. హెచ్ఎండి దగ్గర ఓ ప్లాన్ ఉంది, జిహెచ్ఎం దగ్గర ఓ ప్లాన్ ఉంది, ఎంఆర్ఓ దగ్గర ప్లాన్ ఉంది, ఇరిగేషన్ దగ్గర ప్లాన్ ఉంది. మరి ఏది కరెక్ట్? ఫస్ట్ అది చూడండి. ఫస్ట్ దాని ముందు పెట్టి కూర్చోబెట్టి, నలుగురు కూర్చోబెట్టి, అఖిలపక్ష సమావేశం పెట్టి, చరిత్రతో డిస్కస్ చేసి ప్లాన్ చేయండి. రెడీ, మేము కూడా ఉంటాం, మంచి చేద్దాం, ప్రజలు మంచి చేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.